విజయవాడలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం వైభవంగా జరిగింది. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత కరెంటు వచ్చేది కాదన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. కేవలం 5 ఏళ్ల పాలనలోనే కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రాజశేఖర రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రానికి 2004లో ముఖ్యమంత్రి కాకపోతే కనుక ఫీజు రియంబర్స్మెంట్ ఉండేదా, ఆరోగ్యశ్రీ ఉండేదా, రైతులకి ఉచిత కరెంట్ ఉండేదా, సంక్షేమ పథకాలు అనే కనీసం అర్థమైన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేదా అని చెప్పని మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పాదయాత్ర చేసిన తర్వాత ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ప్రజలకి ఏది మేలు చేస్తే మంచిది అని చెప్పని ఆ రోజు పేదవారి కోసం ఆరోగ్యశ్రీ కానివ్వండి, పిల్లల చదువుకి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, రైతులకి ఉచిత కరెంటు కానివ్వండి, ఉచిత గృహాలు కానివ్వండి, ప్రతి ఒక్క పథకానికి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పటికీ ఓన్లీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. కానీ ఈరోజు కొన్ని కోట్ల మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కార్యక్రమాలు చేశాడు. చారిత్రాత్మక పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న మహానేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేశారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గుర్తు చేశారు. నాడు వైఎస్ఆర్ వేసిన అడుగే నేటికి తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్కు బాటలు వేసిందన్నారు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో ఆయన పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి చివరి వరకు కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి సమస్యల్ని క్రోడీకరించుకుని మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో రైతులకి మేలు చేయాలి అని చెప్పని, ఈ రాష్ట్రంలో రైతులకి ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పని, ఈ రాష్ట్రంలో రైతులకి చేయూత అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టినటువంటి పరిస్థితి. ఆయన బాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకి, చట్ట వ్యతిరేక పరిపాలనకి ఖచ్చితంగా ఎదురు తిరిగి యువతంతా కూడా పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పని రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు.